తెలంగాణ వ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్ చేయనున్నట్లు రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇవ్వాల్సిన మార్జిన్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజురోజుకు చికెన్ ధరలు పెరుగుతున్నా తమకు వచ్చే లాభం మాత్రం తగ్గించారని ఆవేదన చెందారు. ప్రస్తుతం కిలో చికెన్ రేటు 360 నుంచి 370 వరకు ఉండగా షాప్ నిర్వహణ కోసం ఆ ధరపై మరో 10 రూపాయలు అదనంగా కలిపి అమ్మాల్సి వస్తుందని యజమానులు తెలిపారు. అయితే వినియోగదారులు మాత్రం పేపర్ రేటుకే ఇవ్వాలని పట్టుబడుతుండడంతో కస్టమర్లతో గొడవలు పడాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. పౌల్ట్రీ కంపెనీలు తమ నిర్ణయం మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పరిష్కారం చూపాలని కోరారు. ఏప్రిల్ 1 చర్చలు జరపకపోతే నిరసనలతో రోడ్లెక్కుతామని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? చికెన్ షాపులు బంద్ చేస్తామని షాప్ యజమానులు ఇప్పటికే అల్టిమేటం జారీ చేయడం జరిగింది. నాన్ వెజ్ ప్రియులకు షాక్ ఇచ్చేలా ఈ నిర్ణయం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పౌల్ట్రీ కంపెనీల ఏకపక్ష ధోరణికి నిరసనగా నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చికెన్ షాపులన్నీ కూడా బంద్ చేస్తామని చెప్పి ఇప్పటికే వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఏదైతే చికెన్ రేటు విషయంలో పౌల్ట్రీ కంపెనీలకు తమకు ఇవ్వాల్సినటువంటి కమిషన్, ఈ గతంలో ఉన్నటువంటి కమిషన్ తగ్గించడంతో పాటు ఇప్పటికే తమకు ఏవైతే షాపుల అద్దెలు, అదేవిధంగా కరెంట్ బిల్లులు, ఇతర వర్కర్ల జీతాలు కూడా పెరిగి తమకు మెయింటెనెన్స్ కూడా కష్టమైపోతున్నటువంటి ఈ తరుణంలో సో ఏదైతే పౌల్ట్రీ కంపెనీలు ఇప్పటికే ఉన్నటువంటి రేట్లను కూడా తగ్గించి ఇవ్వడాన్ని నిరసనగా చికెన్ షాపులు బంద్ చేస్తామని చెప్పి వాళ్ళు ఇప్పటికే ఒక నిర్ణయం అయితే తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దీంతో పాటు ఏదైతే వాళ్ళు ఈ నష్టాలను పూడ్చుకోవడానికి ప్రతి కేజీ చికెన్ పై 10 రూపాయలు అదనంగా కలిపి అమ్మాలని చెప్పేసి కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ అదనంగా 10 రూపాయలు కలిపి అమ్ముతుంటే షాపులలో ప్రధానంగా వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఎందుకంటే చికెన్ రేట్లు ప్రతిరోజు కూడా పేపర్లో వస్తాయి కాబట్టి పేపర్ రేటుకే ఇవ్వాలని చెప్పి కూడా ఒకవైపు వినియోగదారులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తా ఉన్నారు. దీంతో ఇటు యజమానులకు అదేవిధంగా వినియోగదారులకు మధ్య చాలా చోట్ల కూడా వాగ్వాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పేపర్ రేటు కంటే 1 రూపాయి కూడా ఎక్కువ ఇవ్వమని చెప్పేసి కూడా చాలా చోట్ల వినియోగదారులు గొడవకు దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం చికెన్ రేటు మార్కెట్ లో 360 నుంచి 370 రూపాయల వరకు కూడా పలుకుతా ఉంది కేజీకి. అయితే ఈ రేట్ ఏదైతే ఉందో రోజు రోజుకు చికెన్ రేటు పెరుగుతా ఉన్నా కూడా సో దానిపై వచ్చే లాభం ఏదైతే ఉందో తమకు కాకుండా డైరెక్ట్ పౌల్ట్రీ కంపెనీలకే వెళ్తా ఉంది. మాకు కేవలం మార్జిన్ ఇస్తారు. ఆ మార్జిన్ లో కూడా సో ఇప్పుడు చాలా వరకు కోత పెట్టారు, మాకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి కూడా ఇటు చికెన్ షాప్ యజమానులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పౌల్ట్రీ కంపెనీలు తమ నిర్ణయాన్ని వెంటనే మార్చుకోవాలి, మాకు ఇచ్చే ఏదైతే మార్జిన్ ఉందో మార్జిన్ గతంలో ఇచ్చినటువంటి మార్జిన్ లాగా మార్జిన్ పెంచాలి, మార్జిన్ పెంచి ఇస్తేనే మేము చికెన్ షాపులు నడపగలము, లేకుంటే మేమందరం కూడా రోడ్ల పాలవుతామని చెప్పేసి కూడా వాళ్ళు తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మార్కెట్ లో ఇటు వినియోగదారులకు చికెన్ రేటు పెంచి ఎక్కువగా అమ్ముతున్నారు, ఇటు మాకు నష్టాలు వస్తా ఉన్నాయి. ఈ మధ్యలో పౌల్ట్రీ కంపెనీలు ఈ లాభాలన్నీ కూడా తీసుకుంటున్నాయి, కనీసం మాకు మెయింటెనెన్స్ కూడా ఇక్కడ రోజు రోజుకి కష్టమవుతుందని చెప్పేసి కూడా చికెన్ షాప్ యజమానులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏప్రిల్ 1వ తేదీ లోపు తమతో చర్చలు జరిపి సో దీన్ని పరిష్కరించాలి ఈ సమస్యను, లేదంటే మేమందరం కూడా రోడ్లపైకి వచ్చి రాస్తారోకోలు చేస్తామని చెప్పి ఇప్పటికే వాళ్ళైతే పిలుపునివ్వడం జరిగింది. చికెన్ షాప్ యజమానులతో చర్చలు మరి పౌల్ట్రీ ఏదైతే యజమానులు జరుపుతారా, లేదంటే ఈ సమస్యతో ఏప్రిల్ 1వ తేదీ నుంచి తెలంగాణలో చికెన్ షాపులు మూసివేస్తారా అన్నటువంటి ఆందోళన అయితే ప్రస్తుతం అయితే తెలంగాణలో కనిపిస్తా ఉంది. మరొక వైపు దీనిపై ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సో ఇటు ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా కూడా చొరవ చూపాలని చెప్పేసి కూడా చికెన్ షాప్ యజమానులు కోరుతా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో చికెన్ అనేది తెలంగాణలో ప్రధానంగా సో ప్రతిరోజు కూడా చాలా మంది కొంతమంది డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తారు. సో ఇది చికెన్ అనేది చాలా అత్యవసరం అని చెప్పేసి కూడా చికెన్ షాప్ యజమానులు కూడా చెప్తా ఉన్నారు. సో దీన్ని చికెన్ లేకుంటే ఆల్టర్నేట్ గా ఉన్నటువంటి మాంసం ఏదైతే ఉందో ఇటు మటన్ కానివచ్చు, చికెన్ కానివచ్చు, ఒకవేళ చికెన్ షాపులు బంద్ అయిపోతే సో వాటి రేట్లు కూడా సో విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి కూడా ఇటు చికెన్ షాప్ యజమానులు చెప్తా ఉన్నారు. సో ప్రభుత్వము వెంటనే జోక్యం చేసుకోవాలి, ఇటు పౌల్ట్రీ యజమానులతో చర్చలు జరపాలి, అదేవిధంగా
ఈ పౌల్ట్రీ యజమానులు చికెన్ షాప్ యజమానులతో చర్చలు జరిపి మాకు ఇవ్వవలసినటువంటి ఏదైతే మార్జిన్ ఉందో సో దాన్ని పెంచి సో ఇక నుంచి కూడా మాకు చెల్లించాలని చెప్పేసి కూడా ఇటు చికెన్ షాప్ యజమానులు అయితే చెప్తా ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం అయితే ఇట్లాంటి పరిణామాలు రాష్ట్రంలో చికెన్ తినే వినియోగదారులు ఎవరైతే ఉంటారో సో వారిని అయితే ఒకంత ఆందోళనకు గురి చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏప్రిల్ 1 నుంచి ఏం జరగబోతా ఉంది, సో అంతలోపు సమస్య పరిష్కారం అవుతుందా లేదంటే సో ఇది ఈ విధంగానే కొనసాగుతా ఉందా? ఈ విధంగానే కొనసాగితే ఏప్రిల్ 1 నుంచి వాళ్ళు అల్టిమేటం ఇచ్చినట్టు ఒకవేళ చికెన్ షాపులు బంద్ అయిపోతే రాష్ట్రంలో పరిస్థితి ఏంటి అన్నటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతా ఉన్నాయి. సో చూడాలి మరి ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపుతుందా, సో లేదంటే ఏం జరగబోతా ఉంది అన్నటువంటి ఉత్కంఠ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతా ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ రాజు.